మీరు నిద్రలేమితనంతో నిద్ర సరిగా పట్టకపోవడం అనే సమస్యతో బాధపడుతున్నారా? హాయ్, నా పేరు డాక్టర్ శివప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, సెంట్నీ సిటీ హాస్పిటల్. ప్రపంచవ్యాప్తంగా నిద్రలేమితనము, తగినంత నిద్ర లేకపోవడం అనేది ఎక్కువగా వింటున్నాం. ఇన్సామ్నియా కానీ, స్లీప్ డిప్రైవేషన్ కానీ అంటే ఏంటి అసలు? మనం రెగ్యులర్ గా రోజువారీగా పడుకునే టైం ప్రకారం మనం పడుకోవడం, నిద్ర సరిగా రాకపోవడం, నిద్రపోయినా కానీ తరచుగా మెలకువ రావడం, దీన్ని మనం ఇన్సామ్నియా కావచ్చు, స్లీప్ డిప్రైవేషన్ కావచ్చు అంటూ ఉంటాము. సో దీని ప్రధానంగా కారణాలు ఏంటి? ఇప్పుడు మారుతున్న జీవన విధానం బట్టి వర్క్ కి తగ్గట్టుగా స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం కావచ్చు, మొబైల్ ఫోన్స్ వాడకం ఎక్కువగా ఉండటం కావచ్చు, ఆ స్క్రీన్ టైం కావచ్చు, ఇట్లాంటి ముఖ్యమైన కారణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ రాత్రి నిద్ర పట్టకపోవడం వల్ల మనకి ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బందులు అవుతాయి అనే దాని గురించి మనం తెలుసుకోవాల్సింది. ప్రధానంగా నిద్రపోయేది ఏంటంటే మన బాడీ అంతా మజిల్ రిలాక్సేషన్ కి, బాడీ అంతా మళ్ళీ ఎనర్జీ రీజనరేట్ కోసం నిద్రపోతాం కదా. దీని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఒకటి ఇమ్యూనిటీ దెబ్బతింది, నెక్స్ట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటాయి. దీని వల్ల ఏంటంటే బరువు ఎక్కువగా పెరిగి ఒబిసిటీలోకి వెళ్తాము, కార్డియోవాస్కులర్ కావచ్చు, రెస్పిరేటరీ కావచ్చు, స్ట్రోక్స్ రావడం కానీ, లేకపోతే ఏమన్నా ఈ బరువు పెరగటం వలన ఇంకా ఫర్దర్ గా స్లీప్ యాప్నెస్ ఎక్కువైపోయి దాని వల్ల ఇంకా నిద్ర సరిగా పట్టకపోవటము, ఇది కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే బీపీ, షుగర్ రావటము, వచ్చిన వారిలో కంట్రోల్ అవ్వకపోవటము, ఇట్లా రకరకాల ఇబ్బందులు దారితీస్తుంది అనమాట.